హాయ్ అండి. అందరూ బాగున్నారా? ఈరోజు మా చిన్న తోటలో కాచిన తోటకూర ఆకండి ఇది. ఆహ్, దీంతో నేను ఈరోజు పప్పు చేశాననమాట. అట్లాగే కాంబినేషన్‌గా వంకాయ ఫ్రై కూడా చేశాను. 2 చూసేద్దురు గానీ. ఎంతైనా మన చేతులతో వేసిన విత్తనాలు ఇలా పెరిగి పెద్దయ్యి, ఆకుగా వచ్చినప్పుడు దాన్ని కోసి మనం వంట చేస్తుంటే అసలు ఆ మజానే వేరు గదండీ! ఎంత బావుంటుందో గదా అసలు. నిజంగా మాకు చాలా హ్యాపీగా అనిపిచ్చింది. మా తోటలో తోటకూర వచ్చినందుకు. ఆ పప్పు ఆల్రెడీ అందరికి తెలిసిందే కాబట్టి పప్పయితే వీడియో చేయలేదండి నేను. ఈ తోటకూర ఆకుతో పప్పయితే ఎంత టేస్ట్‌గా వచ్చిందోనండి అసలు. ఏ మందు, మాపులు లేకుండా పండించిన ఆకు గదా! చాలా టేస్ట్‌గా వచ్చింది. గుత్తి వంకాయ ఫ్రై ఎలా చేశానో చూసేద్దురు గాని రండి. పప్పు ఆల్రెడీ అందరికి తెలుసని దాన్ని వీడియో చేయలేదండి. ఈ వంకాయని నేను అట్లాగా గుత్తి వంకాయ ఫ్రై అన్నమాట ఇది. ఎలా చేశానో చూడండి. ఫస్ట్ వాటర్‌లో ఉప్పేసుకొని వాటిని ఇట్లాగా చేసుకోవాలండి. ఎందుకంటే వంకాయ కట్ చేసినప్పుడు మనకి చేదొస్తది గదా! కట్ చేసుకొని ఆ ఉప్పు నీటిలో వేసుకొని అన్ని వంకాయలు అలా వేసుకోవాలండి. లేకపోతే చేదొచ్చేసి కరునెక్కి వంకాయ గూడా పాడైపోయిద్ది. అది ఆల్రెడీ అందరికి తెలిసిందే. కాబట్టి ఉప్పు నీటిలో వేసుకొని ఎలా కట్ చేసుకున్నానో చూడండి. మొత్తము 6 భాగాలు చేశాను. తొడిమి ఉంచానన్నమాట. ఉంచి నేను అలా కట్ చేసుకున్నాను. ఈ వంకాయ ఫ్రై అంటే మా ఇంట్లో వాళ్ళందరూ చాలా ఫేవరెట్ అండి అసలు. దీంతో నేను గుత్తి వంకాయ కర్రీ కూడా చేశాను. మసాలా కర్రీ అది మీకు పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే ఫస్ట్ ఒక బాండీ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. తర్వాత పోపు దినుసులు వేసుకోండి. జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, పచ్చెనపప్పు ఇవన్నీ వేసుకున్నాక లైట్ కలర్ షేడ్ అయినాక కచ్చా పచ్చిగా దంచుకున్న వెల్లుల్లి రెమ్మలన్నీ ఒక 5, 6 తీసుకొని అందులో వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవన్నీ లైట్గా దోరగా వేయించుకోండి, మాడకూడదు. తర్వాత ఈ ఆనియన్స్ని నేను చిన్న ముక్కలు కాకుండా ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాను. అలా అయితే వంకాయల్లోకి కొంచెం అక్కడక్కడ తినడానికి తగులుతా బాగుంటుందని చెప్పేసి చిన్నవి కాకుండా ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. ఇవి కూడా మరీ అంత వేగాల్సిన అవసరం లేదండి. లైట్ షేడ్ బ్రౌన్ కలర్ వస్తే చాలు. మరీ ఎక్కువ వేయించుకోవద్దు. వంకాయ వేసినప్పుడు అడుగున అవి మాడిపోతాయి అన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఇగోండి వంకాయలు. ఉప్పు నీటిలో వేసుకున్న వంకాయల్ని ప్యాన్లో ఒక్కొక్కటిగా అన్ని సర్దుకుంటూ ఉండాలండి. ఒకదాని మీద ఒకటి కాకుండా చుట్టూ సర్దుకుంటూ ఉండాలి. కొద్దిగా లైట్గా ఏంటంటే తిప్పండి అడుగంటుకోకుండా. అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని మొత్తం ఏంటంటే తిప్పుతూ వాటిని ఆ ఉప్పు పసుపు వేస్తే ఏంటంటే వంకాయ కన్నెక్కదు, చేదు రాదన్నమాట. తర్వాత అలా లైట్గా తిప్పుకున్న తర్వాత మూత పెట్టేసేసుకొని మధ్య మధ్యలో తిప్పుకుంటూ చూసుకుంటూ ఉండండి. ఈ లోపల దీంట్లోకి మనము ఒక పొడిని ప్రిపేర్ చేసుకోవాలండి. అది ఎట్లా తయారు చేసుకోవాలో చూపించేస్తాను రండి. 2 టేబుల్ స్పూన్ల శనగ గుళ్ళు, ఒక 2 టేబుల్ స్పూన్లేమో శనగపప్పు అండి. వీటిని తినే పప్పు అని కూడా అంటారండి. ఇవి 2 కలిపి నేను కొద్దిగా శనగపప్పు ఎక్కువే వేసుకున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నాను. తర్వాత 1.5 టేబుల్ స్పూన్ నేను కారం వేసానండి. కారం కావాలంటే మీరు ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే 1.5 టేబుల్ స్పూన్ వేసా. ఒక 5, 6 వెల్లుల్లి రెబ్బలు వేసానండి నేను. ఎక్కువ వేసుకుంటే ఏంటంటే మెత్తగా వస్తుంది, అందుకని తక్కువ వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ అంటే ఒకటి కాకుండా హాఫ్ వేసుకున్నానండి. ఎందుకంటే ఆల్రెడీ మనం వంకాయలు వేసాం కదా, మళ్ళీ చూసుకొని వేసుకోవాలి కాబట్టి హాఫే వేసాను. ఇదిగోండి ఇలా మెత్తగా పొడి చేసుకోవాలన్నమాట. ఇదిగో ఇలా వస్తుంది పొడి. ఈ పొడి వచ్చేసి మీరు దేంట్లోకైనా యూజ్ చేసుకోవచ్చండి. ఈ వంకాయలోకి అయితే ఇంకా అదిరిపోతుంది అసలు. దీంట్లో కొబ్బరి కూడా వేసుకుంటారు, కానీ నేను కొబ్బరి వేసుకోలేదు. నేను ఎక్కువ నిలవించుకుంటానని కొబ్బరి యూజ్ చేయలేదు దాంట్లోకి. ఇదిగో తర్వాత వంకాయలను తీసి చూపిస్తున్నా చూడండి. మూత తీసి మెత్తగా మగ్గిపోయినాయి బాగా ఆయిల్లో. ఇలాగ మెత్తగా మగ్గిపోవాలండి. అలాగే కొద్దిగా అడుగ మాడకుండా జాగ్రత్తగా తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే వంకాయ ఊరకనే ఇరిగిపోతుంది. ఇదిగో మీకు చాక్తో గుచ్చి చూపిస్తున్నా చూడండి వంకాయ మగ్గిందో లేదో. అది అలా గుచ్చగానే లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి వంకాయ మనకి మగ్గినట్టు అనమాట. జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకుంటూ ఉండాలండి, తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం పొడి చేసుకున్న
ఆ మిశ్రమం ఉంది కదండి, కారము వెల్లుల్లిది అది మొత్తం వేసుకొని ఇలా తిప్పుకోవాలన్నమాట. జాగ్రత్తగా తిప్పుకోవాలి. మళ్ళీ ముక్క ఇరిగిపోకుండా ఒకదానికొకటి అంటుకోకుండా జాగ్రత్తగా తిప్పుకుంటూ మళ్ళీ కాసేపు మూత పెట్టిందంటే ఒక 2 మినిట్స్ స్లిమ్లో పెట్టుకోండి. ఎందుకంటే ఆ వంకాయకి కారం అంతా కూడా పట్టిందనుకోండి, తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. అలాగే ఇదిగో నాకు మిగిలిన పొడిని ఇలా స్టోర్ చేసుకుంటానండి. నేను ఈ పొడి బెండకాయ, దొండకాయ, కాకరకాయ ఇలాంటి ఫ్రైల్లో నేను ఎక్కువ యూజ్ చేసేది ఈ పొడేనండి. చాలామంది ఇందులో కొబ్బరి, ధనియాలు కూడా వేసుకుంటారు, కానీ నేను ఆ 2 వెయ్యను. నిల్వ ఉండాలని చెప్పి కొద్దిగా ఉప్పు వేసుకొని డబ్బాలో స్టోర్ చేసుకుంటాను ఇలాగా. ఇదిగో తర్వాత మూత తీసేసుకొని చూడండి, పర్ఫెక్ట్గా వచ్చిందండి. అసలు ఎక్కడ ఇరగకుండా చెదరకుండా వచ్చింది వంకాయ ముక్క అయితే. అది ఒకటి తీసి చూపిస్తున్నా చూడండి, చాలా బాగా వచ్చింది. తప్పకుండా మీరు కూడా దీన్ని ట్రై చేయండి. ఈ వంకాయని టేస్ట్ చేయడానికి మా ఇంటికి ఒక గెస్ట్ వచ్చారండో, ఇది చెప్పడం మర్చిపోయాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఈ పొడి ఉంది చూసారా, ఈ పొడిని వైట్ రైస్లో కలుపుకొని ఫస్ట్, తర్వాత ఆ వంకాయ ముక్కతో తిన్నారంటే కాంబినేషను అసలు ఇంకెందుకులేండి, మాటల్లో చెప్పలేము మనం. ఇదిగోండి మా పిల్లలకి పెట్టేశాను. చెప్పాను కదా ఇంటికి మా గెస్ట్ వచ్చారని. ఎవరో కాదులేండి, మా పిల్లల వాళ్ళ ఫ్రెండ్స్. బాబు, తన పేరు రాము అనమాట. నెయ్యి వేసి ఫస్ట్ పొడితో కలుపుకొని తినమని, టేస్ట్ ఎలా ఉందో చెప్పమంటే ఆ ముగ్గురు చాలా బాగుందని చెప్తా ఉన్నారు. పక్కనే పప్పు కూడా చూసారా మీరు ప్లేట్లో, పప్పు కూడా చాలా బాగుందండి, చాలా బాగా వచ్చింది. ఎంతైనా మన తోటలో కాచిన ఆకుకూరతో పప్పు చేసాం కదా, అసలు ఆ మజానే వేరు అసలు. అది తర్వాత పప్పుతో కలుపుకొని పిల్లలు వంకాయ ముక్క నంచుకొని ఎంత బాగా తింటున్నారో. కారం కూడా లేదంటండి, నెయ్యి వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. అదే పిల్లలు అదే చెప్తూ ఉన్నారు. వంకాయ ఎంత తినేసావా? బాగుందా? ఇంకోటి కావాలి వేసేనా? సరే అయితే. నా వంకాయ మా చిన్నోడికి కూడా నచ్చేసిందండి. చెప్పానా, చిన్నపిల్లలు సైతం బాగా తింటారండి. ఇదిగో నేను కూడా టేస్ట్ చేశాను అనమాట, చాలా బాగా వచ్చింది. ఇంకా పప్పు అయితే పక్కన పెట్టేసి ఈ వంకాయతోనే తినేసానండి, చాలా బాగా అనిపించింది. మీరందరూ కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. ఉంటానండి.